హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటారా, నాకు రోజు ఉదయాన్నే నేను చేసే దినచర్య కార్యక్రమం, మన గార్డెన్ మనం హ్యాపీగా ఉంచాలి, మనం కూడా ఆనందంగా ఉండాలి, మనకు కూడా కొంచెం పని తగ్గాలంటే ఏం చేయాలి, అసలు గార్డెన్ ఎలా చూసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట. నేనైతే ఉదయాన్నే చక్కగా ఎర్లీ మార్నింగ్ లేస్తాను, 5 గంటలకి చక్కగా స్నానం చేసి కొద్దిగా పూజ చేసేసుకొని ఈ విధంగా పైకి వస్తానమాట. ఇంకా రాగానే గార్డెన్ అంతా ఒకసారి చూసేసుకోవాలి. చూసుకుంటే ఇంక ఉంటుందండి ఆనందం. అందులో సాయంత్రం వాటరింగ్ అవన్నీ చేసుకోవడం అన్నీ చేసి వెళ్తాం కదా. ఉదయానికి నైట్ అంతా చక్కగా మా మంచులో ఉంటాయి కదా, చల్లని వాతావరణంలో ఉంటాయి కదా. ఇప్పుడు మంచు లేదు కానీ చల్లని వాతావరణంలో ఉంటాయి కదా. ఫస్ట్ నేను అంతా చెక్ చేసాను, చూడండి కనిపించలేదు. ఈ రోజు చూసారా, మిల్లీ బగ్స్ అటాక్ చేశా. ఇదే ఇందుకే నేను ఈ విధంగా చెక్ చేస్తానండి. అసలు చెక్ చేస్తే స్టార్టింగ్లోనే మనం ఆ ఒక్క కొమ్మతోనే మనం తీసి పడేస్తే హ్యాపీగా మన గార్డెన్ అంతా క్షేమంగా ఉంటుంది. దాన్ని ఇంకేదేదో చేయడం, స్ప్రేలు చేయడం ఏం అక్కర్లేదండి. ఆ కొమ్మనో ఆకునో రెమ్మనో తీసి పడేయడమే. గార్డెన్ అంతా కూడా ముందు మనం చక్కగా గార్డెన్లోకి రాగానే ముందు చేయాల్సిన పని చెకింగ్. ఎందుకంటే నైట్ టైమే ఎక్కువ అటాక్ చేస్తాయి పురుగులు, ఇవి అవి అన్నీను. అవి ఎక్కడ ఏమున్నాయి అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే, ఆకులు కింద ఆకు బాగానే ఉంది, కింద చూసారా ఇలా ఉంటాయి అన్నమాట గుడ్లు. అందుకే మనం ఏం చేయాలనేసి అంటే, ముందు ఆకులు పై వైపు కాదు కింద వైపు మనం చెక్ చేసుకోవాలి. కింద వైపు చెక్ చేసుకొని చూసుకొని ఆ ఆకుని తీసి మనం పాడేసామనుకోండి, చక్కగా ఇంకా అక్కడితో నివారణ అయిపోయినట్టే. ఆ ఆకును 4 గుడ్లు 40 అవుతాయి, 400 తర్వాత 4000 అయిపోయి గార్డెన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. అందుకు ఫస్ట్ మనం రాగానే ఫస్ట్ గార్డెన్ అంతా కూడా హ్యాపీగా మనం చెక్ చేసేసుకొని, ఆ కట్ చేసిన తెగులున్న ఆకులు మాత్రం కంపోస్ట్లోను కానీ గార్డెన్లో కానీ అస్సలు ఉంచకూడదని గోడవతలు పడేయాలి. మాకైతే చక్కగా అవతల మాకు ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల అవతల పడేస్తూ ఉంటాను. అలాగే తెగులువే కాకుండా మొక్కలకి పండాకులు, ఎండాకులు ఏవి ఉంచకూడదండి. అందుకే మా గార్డెన్ చాలామంది మీ గార్డెన్ చాలా గ్రీన్గా ఉంటుందండి అంటారు. గ్రీన్గా ఎందుకు ఉంటుంది? ప్రతి మొక్కకి పండాకులు, ఎండాకులు కంపల్సరీగా వస్తాయి. కానీ అయినా సరే ఎందుకు గ్రీన్గా కనిపిస్తుందంటే, నేను ఏ రోజు ఆ రోజు తీసి అవతల పడేస్తానుగా. పండాకులు, ఎండాకులు మాత్రం అస్సలు నేను పడేనండి. అవన్నీ కూడా మనకు మంచి కంపోస్ట్. తెగులుంది దానికి ఏదైనా నాకు ఎలర్జీలాగా అనిపించింది అంటేనే ఆ ఆకులను అవతలకు పడేస్తాను. మాకు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అవతల పడేస్తున్నాను. మీరు అవతల పడకుండా పక్కింట్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళతో నాకు గొడవ. కాబట్టి మనం ఏం చేస్తామంటే డస్ట్బిన్లో వేసేసుకుంటాం అనమాట. ఈ విధంగా గార్డెన్ మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అంటాం కదండి, చెకింగ్ పర్యవేక్షణ చేసుకున్నామంటే తెగుళ్ళని ఆ ఉదయాన్నే మనం తీసి దూరం చేసేవచ్చు. అది ఆ తెగుళ్ళు కూడా ఉదయాన్నే బాగా కనిపిస్తాయండి. అలాగే తెగుళ్ళే కాకుండా ఇలాగ ఎండిపోయిన పువ్వులు, పాడైపోయిన ఆకులు ఏది ఉన్నా కూడా రిమూవ్ చేయండి. ఆ మొక్క ఎంత సంతోషంగా ఉంటుందంటే, పచ్చనివన్నీ ఉంచి నీట్గా ఉన్నవన్నీ ఉంచి ఇలా పాడేవన్నీ తీస్తుంటే అమ్మాయి అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకు కూడా కొంచెం ఏదైనా బాగాలేదు, మా మురికి బట్టలో తల్లో పేలో ఏవో ఉన్నాయనుకోండి, ఎలాగుంటుందంటే చిరాకుగా ఉంటుంది కదా. అందులోనూ ఎక్కువగా మందార మొక్కలు మాత్రం కంపల్సరీ మీరు ఏ చెక్ చేసినా చెక్ చేయకపోయినా మందార మొక్కను చెక్ చేయండి. మిల్లీ బగ్స్ ఎక్కువ అటాక్ చేసేది మందార మొక్కలకే. ఒక్క గుడ్డు ఉందంటే చాలా, అది మొత్తం పిల్లలు పోసేసి మొక్క అంతా రసాన్ని పీల్చేస్తుంది అనమాట. అందుకు ఇప్పుడు కట్ చేసి ముందు పారేస్తే అప్పుడు మనం స్ప్రేల వరకు వెళ్ళక్కర్లేదు. స్ప్రేల వరకు అంటే ఏ స్ప్రే చేయాలి అంటే పోవు అనమాట. ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ విధానంలోనే చంపబడేవేవి ఉండవు, అది కెమికల్స్ ఏవి ఉండవు. మనం ఏంటంటే అంతా కూడా పారద్రోలడము, దాన్ని నివారించడమే తప్ప ఏముండదు. అందుకు మనం ఏం చేయాలనేసి అంటే, ఏ రోజు ఆ రోజు ఆ పురుగులు మనం దూరం చేసి పడేస్తే అసలు ఏది సమస్య ఉండదండి. అలాగే పండాకులు, ఎండాకులు అన్నాను కదా, అవి చక్కగా తీసేస్తే బాగుంటుంది. అలాగే మధ్యలో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, మధ్యలో అలా పని చేస్తూ ఇలాగ 2 ఆకులు కూడా నోట్లో వేసుకుంటాము. చాలా మంచిది ఉదయాన్నే చక్కగాను. అది చక్కగా ఇలాగ కిల్లియాకు అవ్వచ్చు, తర్వాత షుగర్ ఆకులు ఉంటాయి కదా, ఇన్సులిన్ ప్లాంట్, అవి అలాగే ఏవో ఒకటి అనమాట. కొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా చాలా మంచిది కూడా అన్నది. అలాగా ఇది మా దినచర్య అయితే మాత్రం గార్డెన్లో దినచర్య, ఇంట్లో కాదు. ఇక్కడ చూస్తే రాకు ముడత అనిపించింది, తిప్పి చూస్తే కిందన నల్ల చీమలు పట్టింది, అంటే దానికి ఒక మిల్లీ బగ్స్ ఉన్నాయి. చీమ వచ్చింది అంటే అక్కడ ఏవో పురుగు గుడ్డు పెట్టిందని అర్థం అండి. చీమ ఇప్పుడు మొక్కలు తిందండి, ఆ మొక్కలకు ఉన్న గుడ్లను తింటుంది అనమాట. కాబట్టి మనం చీమల మందు వేయకూడదు. చీమల మందు వేసామని సరే అది కెమికల్ కదా, అందుకు చీమలను ఏమి అనకూడదు. గుడ్లు తగ్గుతాయి కూడా చీమల వలన. అయితే మనం ఆ పురుగులు నివారించాలి తీసి పడేసాను అనమాట. అలాగా ఈ విధంగా డైలీ చెక్ చేసుకోండి. అసలు మీ గార్డెన్లో అసలు తెగుళ్ళే ఉండవు, పెద్ద స్ప్రేలు చేయాల్సిన బాధ కూడా ఉండదు. హ్యాపీగా ఇలాగ ఒక రౌండ్ తిరిగేస్తే మొక్కల్లో తిరుగుతుంటే ఆనందం, ఆ పచ్చదనము, ఆక్సిజన్, ఆహ్లాదం అన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకు 2 పనులు అయిపోతాయి. మొక్కలు చూసుకున్నట్టు అయిపోతుంది, అమ్మయ్య నా మొక్కలన్నీ క్షేమంగా ఉన్నాయని ఒక దర్జాగా కూడా ఉంటుంది. లేకపోతే నాకు ఒక్కరోజుగా చెక్ చేయదు, నాకు భయం అండి. ఎక్కడ ఏ పురుగులు ఉన్నాయో ఏంటో, మళ్ళీ మరుసటి రోజు 2 రోజులు కానీ
మనం చూడలేదా అటాక్ చేసేసి మొత్తం గార్డెన్ అంతా పాడు చేస్తాయని మరి అంతా అయ్యిందా వదిలించుకోవడం చాలా చాలా కష్టమండి. పురుగులు ఎక్కువయ్యాయంటే మాత్రం మధ్య మధ్యలో ఈ పూల అందాలన్నీ చూసుకుంటూ ఇలాగ ఒక రౌండ్ తిరిగేయండి చక్కగాను. మీకు మంచి వాకింగ్ కూడా, మన వాకింగ్లకు వెళ్ళాం కదండి, ఈ బెండమొక్క ఇంత ఫ్రెష్గా ఇవాళ బాగుందా రేపటికి ఎలా ఉంటుందో తెలియదు, కింద ఉన్న ఆకులన్నీ మనం ముదురాకులన్నీ తీసేయాలి. అలాగే మనం ప్రత్యేకంగా వాకింగ్లకు వెళ్లకుండా హ్యాపీగా ఆనందంగా మన గార్డెన్లోనే ఇలా రౌండ్లు తిరుగుతూ ఉంటే 2 పనులు అయిపోతాయి. చూసారండి శంఖం పూలు పింక్ ముద్ద ఎంత బాగా చెట్టు నిండా విరబూసుకున్నాయో. అలాగే ఇప్పుడు కోసిన బెండకాయ చూశారు కదా, ఏ రోజు బెండకాయలు ఆ రోజు అలా కోసి పక్కన పడేస్తూ ఉంటానన్నమాట. ఇది పింక్ కలర్ శంఖం పువ్వు చాలా క్యూట్గా అందంగా ఉంటుంది అనమాట. ఇలాగ మనకి చక్కగా ఒక వాకింగు, మొక్కల సంరక్షణ, మనకి ఆనందము, మొక్కలకి ఆనందం. మనం కూడా ఆ మొక్కలు స్పర్శించి వాటిని రోజు అలా చెక్ చేయడం వలన అవి కూడా చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతాయండి. ఎంత ఆనందంగా అంటే మన స్పర్శ వాటికి ఒక తల్లి బిడ్డని ఇలాగా నిమురుతూ ఉంటే ఎలా ఉంటుందో వాడి అలా ఫీల్ అవుతాయండి. మన బిడ్డలే ఇంక చెప్పాలంటే మాత్రం మనం ఒక అమ్మ లాంటి వాళ్ళమే. ఇంక వాటికి ఇలాగ ఎండిపోయినవన్నీ తీస్తుంటే మరీ పరమానందం వాటికి. అలా వదిలేస్తే పాపం అవి కూడా అవి ఎండిపోయి ఆటంతలు అవే రాలాలి అంటే తల్లి చాలా ఈ మొక్కలో ఉన్న చాలా ఎనర్జీ దానికి ఇవ్వాల్సి వస్తుందండి. ఇది రాలేంత వరకు కూడా ఈలోగా మనమే తీసేస్తే ఇంకా కొత్త చిగురులు అయితే స్టార్ట్ అయిపోయి మొక్క అయితే చాలా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ప్రతిరోజు గార్డెన్లోకి వెళ్ళి ఒక్క రౌండ్ తిరగండి, చెక్ చేయండి, ఎక్కడ ఏ పురుగు కనిపించినా తీసి గోడవతలు పడేయండి. అలాగే పండిపోయిన ఆకులు తీయండి, చక్కగా కంపోస్ట్లో పడేయండి. ఎక్కడ ఎండాకులు ఒకటి ఉన్నా కూడా అసలు దానివల్ల అందం పోద్దండి. అందం పోతే మొక్క కూడా అది కొంచెం భారమే. మళ్ళీ ఆ మొక్క ఆకుని ముదరపెట్టి ఎండబెట్టి కిందకి రాలిపడానికి కొంత శక్తి అయితే దానికి అయిపోతుంది అనమాట. దానికి కొంత శక్తి మరి పూతకి కాతకి మరి ఎందుకు తగ్గిపోతుంది అనుకుంటున్నారు? అందుకే. కాబట్టి ఇదిగోండి ఈ విధంగా పండాకులు కూడా అది రాలేంత వరకు కాకుండా మనకు అందుబాటులో ఉన్నంత వరకు మనం తీసేద్దాం చక్కగాను. అవి మనకి అవసరం కూడా కదా కంపోస్ట్లో వేసుకోవడానికి. చక్కగాను ఒక ఆకు కాదు ఆకు కాడ కూడా బయటికి పోనివ్వనండి. ఇవన్నీ కూడా మంచిగా కంపోస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా మనం గార్డెన్ సంరక్షణ చేసుకుంటే మనకి ఇంకా పురుగులతో బెడదే ఉందండి. మా గార్డెన్ ఎందుకు పచ్చగా ఉండదు చెప్పండి? చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాననేసి అంటే చక్కగా ఈ విధంగా మొత్తం చూసుకున్న అమ్మయ్య ఇంకా గార్డెన్ అయితే క్షేమంగా ఉంది. ప్రజెంట్ అయితే నాకు హార్వెస్ట్ ముఖ్యం. ఎందుకంటే ప్రతిరోజు మన గార్డెన్లో ఏది వస్తే అదే కదా. ఈరోజు అయితే కూరగాయలు లేవు. మంచిగా చక్రవర్తి ఆకుకూర అయితే లేతగా మంచిగా ఉందన్నమాట. చక్రవర్తి ఆకుకూర మా గార్డెన్లో ఎప్పుడు చూస్తూ ఉంటారు. విత్తనాలు కూడా చాలా తయారు చేసి మనకి గ్రూప్ మీట్స్కి ఏంటి ఊర్లకేంటి పంపించడం కూడా జరిగింది. చాలా ఎక్కువ విత్తనాలు వస్తాయి అన్నమాట. ఇది ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే మీరు చాలా రోజులు చూసారు చక్రవర్తి ఆకుకూర హార్వెస్ట్ కోసుకోవడం. ఇది లేతగా ఉన్నప్పుడు ఇలాగ ఆకులు ఎప్పటికప్పుడు కొయ్యిపోయామా చక్కగా బోల్డని విత్తనాలు ముదిరిపోద్దండి. మొక్క ఆకులు చిన్నవైపోవడం, చెట్టు నిండా విపరీతమైన ఒక్కొక్క చెట్టుకి దగ్గర ఒక 5 విత్తనాలు వచ్చేస్తాయేమో అనిపిస్తుంది. అంత ఎక్కువగా విరబూసేస్తుంది అనమాట. తోటకూరకి ఎలాగొస్తాయి అలాగొస్తుంది అనమాట. అందుకు చక్రవర్తి ఆకుకూర మాత్రం మీరు లేతగా ఉన్నప్పుడు కోసేయండి, ఆకులు దిట్టంగా ఉన్నప్పుడు కోసేయండి, లేదంటే చిగురులన్నా చిక్కేయండి. చిగురులు చిక్కేస్తే పక్క నుంచి బ్రాంచెస్ వస్తే పర్వాలేదు. అలాగే వదిలేసామా ఇంకా మొక్క అంతా కూడా విత్తనాలు అయిపోద్ది అనమాట. చూసారు ఎంత బాగుందో. చిగురు బలి మా పైన పింక్ కలర్లో ఉంటుందండి. ఏంటో వెరైటీగా ఈ మొక్క మాత్రం. మళ్ళీ ఆకులన్నీ కూడా గ్రీన్గానే ఉంటాయి. ఇది ఒక చెట్టు ఏమైనా గోంగూర మొక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కొమ్మతో కూడా బ్రతికేస్తుంది. కొమ్మ తీసుకొచ్చి చక్కగా పెట్టినా కూడా మంచిగా బ్రతికేస్తుంది. మా గార్డెన్లో ఏంటంటే నేను పెట్టనండి, ఇవన్నీ రాలిపోతుంటాయి. సాయిల్ మిక్స్లో కూడా ఇవి కలిసిపోతూ ఉంటాయి కదా, అందుకు పుట్టేసినప్పుడు నేను ఈ విధంగా వీటిని చక్కగాను వాడుకుంటాను. చక్రవర్తి అనేది మనకు అస్సలు మా విజయనగరంలో అయితే అసలు ఎవరికి తెలియదండి. మనకి మిగతా రాష్ట్రాల్లోనేంటి తర్వాత కర్ణాటక చక్రాంతం ఆకుకూర అని కూడా అంటారని ఒక ఆవిడైతే కామెంట్ పెట్టారు నాకు ఇంతకుముందు వీడియో చేసినప్పుడు. మీరు చక్రవర్తి అంటారా, మేము చక్రాంతం అంటామండి అని పెట్టారు. చాలా సంతోషం. వాళ్ళ రాష్ట్రంలో ఆ విధంగా పిలుస్తారనమాట. అలాగే ఇది తెలంగాణలో అక్కడ కూడా ఎక్కువగా వాడతారని అయితే మాత్రం తెలిసింది. కానీ మనకు మాత్రం మిద్దె తోట ఉండడం వలన హ్యాపీగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో పండించి ఆకుకూరలు కూడా మన ఊర్లో దొరకనివి మనం మిద్దె తోటలో చక్కగా పండించుకొని వాడుకోవడం ఎంత ఆనందం, అదృష్టం అంటాను నేనైతే మాత్రం. ఆనందం కన్నా అదృష్టం, ఆరోగ్యం కూడాను. ఇవన్నీ కూడా మరుగున పడిపోయిన ఆకుకూరలు. ఇప్పుడు కొత్తవేం కాదండి, మనకి కొత్త, మన గార్డెన్కి కొత్త. కానీ ఆ వృక్ష జాతి మాత్రం
మన భారతదేశంలో బోలెడు లక్షల లక్షల వృక్షజాతులు మన ఆహారానికైతే చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా నేనైతే మాత్రం ఈరోజు మా గార్డెన్ అంతా చెక్ చేసేసుకున్నాను. మంచి ఆకుకూర హార్వెస్ట్ చేసుకుని చూసారా, ఇది కొయ్యలేదనుకోండి ఆకుకూర నాకన్నా హైట్ పెరిగిపోయింది. చూసారు ఈ మొక్క ఒక కుండీలో వదిలేసాను. ఇది మనకు డైలీ ఆకుకూరలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఇంకా అందుకు వదిలేయడంతో పెద్దది పెరిగిపోయింది. ఇంకా వదిలేస్తే విత్తనాలు వచ్చేస్తుంది. ఇంత పెద్ద చెట్టు అవుద్దండి ఇది మాత్రం, వదిలేసామంటే పెద్ద చెట్టు కూడా అయిపోద్ది అనమాట. అందుకే చెప్పాను లేతగా ఉన్నప్పుడు కోసేయండి అనేసి. ఈరోజు హార్వెస్ట్ అయితే మంచిగా ఒక బుట్టకు వచ్చిందండి చక్రవర్తి ఆకుకూర. చాలా హ్యాపీగా ఉంది కదా. మంచిగా దీన్ని పప్పులో వేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, అలాగే టమాటో వేసి కూర కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా రెసిపీస్ ఉన్నాయో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేనైతే మాత్రం ఈరోజు కర్రీ చేయబోతున్నాను అనమాట. ఎక్కువగా ఉంది కాబట్టి కర్రీ తక్కువ ఉంటే పప్పులోకి. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి డైలీ కూడా మెయిన్ మనకి స్లాబ్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి. చూడడానికి ఏముందంటే చెత్త ఏమీ లేనట్టే అనిపిస్తుంది. బాగానే ఉంది కదా గార్డెను అనుకుంటాం, కానీ చూసారు ఎంత ఇసుకొస్తుందో. మనం వాటరింగ్ చేస్తాం కదా, కిందకి వాటర్తో పాటు కిందకి కొంచెం మట్టి కూడా వస్తుంది, టబ్బుల కింద నుంచి వస్తుందండి. ఈ మట్టి అసలు ప్రమాదం అనమాట. స్లాబ్కి ఎప్పుడైనా కూడా ఈ మట్టే ప్రమాదం. ఎందుకంటే ఆ మట్టి ఆ కుండీ కింద అలా ఉండిపోతుంది. మనం వాటరింగ్ చేసినప్పుడు పీల్చుకుంటుంది. స్లాబ్ అంతా ఆరిపోతుంది కానీ మట్టి కింద మాత్రం తడి ఉండిపోతుంది. మళ్ళీ వాటరింగ్ చేస్తాం, మళ్ళీ అలాగా అది కొంచెం స్లాబ్కి అయితే ఇబ్బందే. కాబట్టి ఎప్పటికప్పుడు స్లాబ్ను మాత్రం మనం నీట్గా ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే మాత్రం మనకి ఇల్లు గాడ్ గిఫ్ట్ కదా, ఏమాత్రం పాడైనా మనం మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోలేము. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఏ రోజుకి ఆ రోజు నీట్గా, ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ మొక్కలు తీగ జాతులు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు డైలీ చెత్త పడుతుందండి. అందులోనూ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఏదో ఒక టైంలో గాలి వేసేస్తుంది, వర్షాలు గాలి లాగా వస్తుంది. వర్షం పడినా పడిపోయిన గాలి వేస్తుంది. మాకు ఊరి చివరి ఇల్లులా ఉంటుందన్నమాట. అందుకు మాకు ఎక్కువగా ఆకులు రాలిపోతూ ఉంటాయి, గాలి ఎక్కువ వేస్తుంది. అందుకు డైలీ తుడుస్తానండి. డైలీ ఎప్పుడో ఒక రోజు మరి అసలు చెత్త కనిపించకపోతేనే తుడడం తప్ప ఇంచుమించుగా అయితే మాత్రం తుడుస్తాము. తుడిచేసి చెత్త అంతా మన కంపోస్ట్ దాచుకున్నట్టే కదా. అసలు బయట నేను ఎరువులే కొన్నంటే కారణం మీకు తెలుసు. పెద్ద డ్రమ్ము పెట్టేసుకుని మీ డ్రమ్ము నిండా కంపోస్ట్ పైనుంచి వేస్తుంటే కింద నుంచి తీస్తుంటాం. కాబట్టి హ్యాపీగా మాకు కంపోస్ట్ పెంచుకోవడమే కాకుండా మంచిగా మనకి స్లాబ్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక చిన్న చీపురుతో తుడుస్తాను. అక్కడ అంత పెద్ద చీపురుతో తుడిసాను, గమనించండి. ఇది ఒక చిన్న చీపురు అనమాట. ఎందుకంటే ఈ కుండీల కింద ఈ సందులోని మనకి ఈజీగా చక్కగా పని అయిపోద్ది అనమాట. అందులోనూ మనకి ఇలాగ తుడవడం వలన ప్రత్యేకంగా మనకు జిమ్కి వెళ్ళక్కర్లేదండి, వాకింగ్కి ఆ తిరగడ గార్డెన్లో తిరిగి చెక్ చేసేసరికి వాకింగ్ అయిపోయింది. ఈ చీపురు పట్టుకొని శుభ్రంగా వంగి ఇదంతా నీట్గా తుడుచుకొస్తాం కదా, స్లాబ్ అంతా కూడా తుడిచేసరికి హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పట్టేస్తుంది. అంటే మనకి తెలియకుండానే మనం ఇష్టపడి ఎంత మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నామో చూడండి. మనకి మొక్కలంటే ఇష్టం, వాటి కోసం తుడుస్తున్నాము, కానీ మనకు తెలియకుండానే ఏమవుతుంది, మంచి ఎక్సర్సైజ్ అయితే అయిపోతుంది. అందుకే గార్డెన్కి మాత్రం ఎవరిని పని మనుషులు పెట్టకపోవడం మంచిదండి. సరిగా చేయరు, ఇల్లు పాడైపోద్ది, మొక్కలు పాడైపోతాయి. మన పని మనం ఎవరో చేయలేనప్పుడు, ఇప్పుడు కొన్ని పెద్ద పనులు ఉంటాయి మనం చేయలేము, అలాంటప్పుడు తప్పదు. ఈ రెగ్యులర్ వర్క్ మాత్రం మనం చేసుకుంటే అటు ఆహారము, ఇటు ఆనందము, అటు ఎక్సర్సైజు, అలాగే ఉదయాన్నే సన్ రైజ్ వచ్చేటప్పుడు మనం ఇక్కడ పనిచేయడం వల్ల విటమిన్ డి మనకు లభిస్తుంది. ఉదయాన్నే ఎండలో కూర్చోమంటారు, కూర్చోకుండా పని చేసుకోవడం వల్ల ఎన్ని రకాల లాభాలండి మిద్దె తోట వల్ల చెప్పాలంటే. చూసారా, ఆహారం, ఆరోగ్యం, ఆనందం అంటాను. అందుకే నేను ఎప్పుడు కూడాను ఇక్కడ పనిచేయడం వల్ల ఆహారం వస్తుంది, వాకింగ్కి వెళ్తే ఏమొస్తుంది, వాకింగే వస్తుంది, అలాగే మనకి ఎక్సర్సైజు అయిపోతుంది, మనకు ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆహారం వస్తుంది. కాబట్టి మిద్దె తోట అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి అనుకుంటున్నారా, ఇది తుడిచేసి మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా పాడైపోయిన మొక్కలు కూడా మనం ఒకసారి ఇలాగ శుభ్రం చేసేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఇలాగ మనం రెగ్యులర్గా చూసుకుంటే అసలు ఇంక ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా మనం శుభ్రం చేసేద్దాం, ఇల్లుని కూడా కాపాడుకుందాం. అండ్ గార్డెన్లో కూడా హైజీన్ అనేది చాలా కంపల్సరీ అండి. దీనివల్ల ఇక్కడ చీమలు, పురుగులు ఏమి చేరవు కూడాను. అలా చేరినప్పుడు మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అవి చేరిపోయావు అనుకోండి, ఇంక ఇలా ఆకులు చెత్త చెదారం ఉంటే ఇటు కింద గొంగల పురుగులు, తర్వాత రోకలి బండలు, ఎక్కడ మా గార్డెన్ రోకలి బండలు ఉండవండి. రోకలి బండలు ఎప్పుడో వర్షాలు పుడుతుంటే పోతుంటాయి. ఈ ఆకులు చెత్తలు ఉండిపోతే అటుకింద చక్కగా శంఖ పురుగులు అన్నీ కూడా కూర్చుంటాయండి. అందుకు మనకు నీట్గా ఉంచుకుంటే శుభ్రంగా హ్యాపీగా ఇల్లు ఎలా ఉంచుకుంటున్నామో గార్డెన్ కూడా అలా ఉంచుకోవాల్సిందే. అందులో ఏంటంటే రెగ్యులర్గా ఇలా పని చేయడానికి పని వాళ్ళు ఎవరు రారండి. ఎప్పుడో పెద్ద పని ఉన్నప్పుడు
చూస్తున్నారు కదా, ఎక్కువ పని ఉన్నప్పుడు ఆ రోజు మనిషిని పెట్టుకొని చేయించుకోవడం తప్ప ఏ రోజుకి ఆ రోజు ఎవరు మనకు దొరకరు. అయినా సరే మనకు ఎక్సర్సైజ్ అవ్వదు కదండి. అందుకే ఈ విధంగా మనం చేసేసుకుంటుంటే చక్కగా ఉదయాన్నే ఎండలో పనిచేయడం వల్ల బోలెడని హెల్త్ బెనిఫిట్స్ కూడాను. చూస్తారు మాకు ఎప్పుడు రోజు ఇలాగ తుడిచిందంతా దీనిలో వేస్తుంటాము. ఇసుకంతా చూసారు స్లాబ్ మీదే, అది ఆ స్లాబ్ మీద ఉండిపోయిందంటే తడిలాగేస్తుందని చెప్పాను కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వాటరింగ్ చేసేద్దామండి. నేను సాయంత్రం మాకు అసలు ఎప్పుడు నేను వాటరింగ్ అనేది సాయంత్రం పూట చేస్తాను, కానీ నిన్న ఏమైందంటే బాగా నల్లగా మేఘాలు వేసరికి అమ్మాయ ఈరోజు వర్షం పడిపోద్ది అనేసి వాటరింగ్ చేయలేదు. చేయపోయేసరికి ఏంటంటే టప్ 4 చినుకులు పడిపోయి ఆగిపోయింది. ఒకసారి మిడ్ నైట్ పడిపోతుంది. అయ్యో ఆగిపోయింది కదండి, వాటరింగ్ చేసి మేము పడుకుంటే ఉదయం లేసరికి పెద్ద వర్షంతో ఉంటుంది. అర్ధరాత్రి పడుతుంది ఒకసారి వర్షం. అయితే చూద్దాంలే, ఇంకా అలాగైతే మార్నింగ్ అని చేసుకోవచ్చని స్లాబ్ అంతా ఎంత నీట్గా ఉందండి. దీన్ని ఇప్పుడు ఎంత వాటరింగ్ చేసినా నీళ్ళన్నీ మనకి డ్రైన్ హోల్కి వెళ్ళిపోతాయి కాబట్టి స్లాబ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎప్పుడైనా మనం వాటరింగ్ చేసే ముందు స్లాబ్ని చెక్ చేసుకొని ఆకులు చెత్త ఇసుక ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక వాటరింగ్ చేయాలి. లేదంటే ఆ తడికి ఇసుక నానిపోయి మనకి స్లాబ్ మీద ముద్దలు కట్టేస్తుందండి. ఆ ముద్దలు కట్టేస్తుందంటే ఇంకా చీపురుతో లాగినా కూడా అదే రోజు రోజు పొడిగా వచ్చేస్తుంది. ఎక్కువైతే అంటుకుపోద్ది, స్లాబ్కి అంటుకొని గట్టిగా లాగాల్సి వస్తుంది అనమాట. అదొక పెద్ద పని మనకి. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే అసలు కష్టమే కాదండి. మిద్దె తోటని ఏ రోజుకి ఆ రోజు ఈ విధంగా మొత్తం మనం చెక్ చేసుకొని ఆ ఎండాకులు పండాకులు తీసి ఆ పురుగులు ఏమీ లేకుండా చూసుకొని ఒకసారి స్లాబ్ తుడి చేసుకొని ఇలా వాటరింగ్ పెట్టుకొని కొంచెం ఏదో ఇంట్లో కొంచెం హార్వెస్ట్ చేసుకుంటే ఈరోజు గార్డెన్ వర్క్ అయిపోయినట్టే. అంతేనండి, ఇంకేం లేదు. చూస్తున్నారు కదా చక్కగా వాటరింగ్. అందులో వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. ప్రతి కుండీకి ఒకేలాగా చేయకూడదు, ప్రతి మొక్కకి కూడా ఒకేలాగా చేయకూడదు. ఎందుకనేసి అంటే కొన్ని మొక్కలకి వాటర్ ఎక్కువ ఉండాలి, కొన్ని మొక్కలకి తక్కువ ఉండాలి. అది మనకు మాత్రం పెంచుతున్నాం కాబట్టి ఏ మొక్కకి ఎక్కువ వాటరింగ్ అనేది తెలుస్తుంది. అందులోనూ మీరు ఎప్పుడైనా గమనించండి, అన్ని కుండీలకి ఒకేలాగా డ్రై అవ్వదు. సాయంత్రం అయ్యేసరికి ఒకలాగా డ్రై అవ్వదు. కొన్ని తడిగా ఉంటాయి, కొన్ని బాగా డ్రై అయిపోతాయి, కొన్ని గడ్డగట్టేస్తాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. మన వాటరింగ్ మనం చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు కొంచెం తడి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పైపైన అనుకుంటూ వెళ్ళిపోతాం. కొంచెం గడ్డగడుతుంది, ఎక్కువ డ్రై అయింది అన్నప్పుడు దానికి కొంచెం ఎక్కువ నీరు పెడతాము. అలాగే నార్మల్గా ఉండేది నార్మల్గా వాటర్ పెడతాము. మనమైతే లేదంటే ఈ మొక్క కొంచెం ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, ఈరోజు పోయక్కర్లేదు, రోజు పోయకూడదు ఈ మొక్క, కానీ పక్కన తప్పించుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనం ఎవరికైనా వాటరింగ్ అప్ చెప్తే ఏం చేస్తారు, ప్రతి కుండీని నింపుకుంటూ వెళ్ళిపోతారు. ఓవర్ వాటరింగ్ వల్ల చాలా మొక్కలు చచ్చిపోతాయండి. ఎందుకంటే ఓవర్ వాటరింగ్ మాత్రం తట్టుకోలేవండి. ఒకరోజు వాటర్ లేకపోయినా కొంచెం వాడిపోయినా ఉండిపోతాయి, కానీ ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయితే వేరు కుళ్ళు తెగులు వచ్చేస్తుంది. అది వచ్చిందంటే అసలు మొక్క అలా చచ్చిపోద్ది అనమాట. కాబట్టి వాటరింగ్ విషయం కూడా చాలా కేర్ఫుల్గా దేనికి ఎంత అవసరమో అంతే చెయ్యాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త గార్డెన్ షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోక సమస్త సుఖినో భవంతు. బాయ్ అండి.